హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. మన సనాతన ధర్మంలో భర్త ఆయుష్ బలంగా ఉండి నిండు నూరేళ్లుగా సుఖంగా జీవించాలి అంటే భార్య ఈ నియమాలను తప్పక పాటించాలని మన పురాణాల్లో చెప్పబడింది. ఈ వీడియోను అంతకన్నా ముందు వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఇక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, పూర్తి వరకు చూడండి. మన భారతీయ సంస్కృతిలో పుట్టిన ప్రతి మహిళ కూడా పెళ్లైన తరువాత పుణ్యస్త్రీగా అంటే ముత్తైదువుగా జీవించి సుమంగలిగా తనువును చాలాలని కోరుకుంటుంది. అంటే దాని అర్థం భర్త నిండు నూరేళ్లు జీవించాలని. అదే మన హిందూ ధర్మం. దీనిని మన శాస్త్రాల్లో ఒక బంధాన్ని ఏర్పరిచారు. అదే మూడు ముళ్ళ బంధం. ఈ మూడు ముళ్ళ బంధంలో స్త్రీ మెడలో పురుషుడు 108 సన్నటి దారాలను కలిపి పసుపు రాసి ఒక తాడును లాగా చేసేవారు. ఒక తాడుని కట్టేవారు. ఈ తాడును మంగళసూత్రం, తాలిబొట్టు, పుస్తే అని పిలుస్తారు. మంగళసూత్రాన్ని పత్తి నుంచి తీసిన దారంతో గాని పట్టు నుంచి తీసిన దారంతో గాని చేయాల్సింది ఉంటుంది. దీని గురించి ఒక సంపూర్ణమైన శాస్త్రమే ఉన్నది. ఈ ఆచారం ఈనాటిది కాదు, మరో శబ్దం ఆరంభమైంది. మంగళసూత్రం అంటే శుభప్రదంగా స్త్రీ ప్రదంగా భావిస్తారు. పురుషుడు శక్తి స్వరూపాన్ని. ఆయన స్త్రీ మెడలో ఈ మంగళసూత్రాన్ని వేద మంత్రాల సాక్షిగా ప్రతిజ్ఞ చేసి వివాహ దీక్షను తీసుకుంటాడు. ఈ నా జీవితాన్ని ఆధారమైన ఈ మంగళసూత్రాన్ని నీ కంఠానికి కట్టుతున్నాను, నువ్వు దీనిని ధరించి నా జీవితాన్ని నిలుపు అని అర్థం. పరమేశ్వరుడు భయంకరమైన లహదారాన్ని తాగి కూడా చిరంజీవిగా ఉన్నాడు అంటే ఆయన గొప్ప కాదట. పార్వతీదేవి మెడలో ఉన్న ఆ మంగళసూత్రం యొక్క మహిమ అని పురాణాల ద్వారా తెలుస్తుంది. అటువంటి మంగళసూత్రం యొక్క విశిష్టతను, అందులో ముత్యం పడగం, కొంతమంది నల్లపూసలు కూడా గుచ్చుతారు. ఎందుకు గుచ్చుతారు, వాటి ప్రయోజనం ఏమిటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. మంగళసూత్రాలు విషయంలో స్త్రీలు ఖచ్చితంగా కొన్ని విషయాలను పాటిస్తే ఆ ఇంట్లో సుమంగళి యోగం సిద్ధిస్తుంది. శాస్త్రీయ సాంప్రదాయ పరంగా, ఆరోగ్యపరంగా, జ్యోతిష్య పరంగా మంగళసూత్రాలు, మెట్టలు, బొట్టు, గాజులు అనేవి స్త్రీని అన్ని విధాలుగా కాపాడుతూ చక్కటి దైవకాంతితో ఆరోగ్యపరమైన సంస్కార జీవనాన్ని గడిపేలా చేస్తాయి. మన పూర్వీకులు మంగళసూత్రంలో తప్పక ముత్యం పడగం ధరించేవారు. ఇలా ధరించడం వలన సంతానం టైంలో సమస్యలు రావు అని నమ్మేవారు. ముత్యం పడగం సూర్యుడి నుంచి వచ్చే తెలుపు చంద్రుడు స్వీకరించి స్త్రీ శరీర భాగంలో నాడే కేంద్రములను ఉత్తేజపరిచి శరీరంగా, భౌతికంగా ఆ జంట గ్రహాల వల్ల ఆరోగ్యపరంగా స్త్రీలలో వచ్చే నష్టాల, దోషాలను తొలగిస్తాయి. గనుక చంద్ర కుజుల కలయిక ప్రతి స్త్రీ జీవితంలో ఎంతో ముఖ్యమైనదిగా వస్తాయి. అలాగే మంగళసూత్రంలో ముత్యం పడగం రెండు కూడా కలిపి స్త్రీ అత్యంత శుభ ఫలితాన్ని సమకూరుస్తాయి అని శాస్త్ర. సామాజిక ముత్యం చంద్రగ్రహానికి ప్రతీక. చంద్రుడు దేహ సౌఖ్యం, మనశ్శాంతి, అన్యోన్యమైన దాంపత్యానికి, నేత్రములకు, గ్రంథాలు, వాస్తవాలు, నరాలు, ఇంద్రియాలు, గర్భధారణ, ప్రసవముకు కారుడుకు. పడగం కుజగ్రహానికి. ప్రతి స్త్రీకి కుజగ్రహ ప్రభావం వలన అతి కోపం, కలహాలు, మొండితనం, రోగం, రుణ పీడలు, కామ వ్యాచకులు, దృష్టి దోషములు, రక్తస్రావము దోషములు మొదలైనవి ఏర్పడతాయి. ప్రస్తుత కాలంలో మన దేశీయ స్త్రీలు ఎక్కువగా శాతం ఎందుకు పనికిరాని, ఉపయోగం లేని విదేశీ సాంప్రదాయ మోజులో పడి అన్యోన్యమైన, ప్రయోజనకరమైన మన దేశీయ సాంప్రదాయ ధర్మాన్ని మరిచి అనారోగ్య బారిన పడుతున్నారు. ప్రతి శుక్రవారం, మంగళవారం అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజ చేసి ఆ పసుపుని మంగళసూత్రాలకు పూజ సమయంలో పెట్టుకోవాలి. ఇలా చేస్తే 5వ తానాన్ని ఇచ్చే పార్వతీదేవి కటాక్షిస్తుంది. మంగళసూత్రాలకు ఏ పిన్నిసులు, ఏ ఇతర ఇనుముకి సంబంధించిన వస్తువులను పెట్టకూడదు. మంగళసూత్రం ఎప్పుడు హృదయం కింద వరకు ఉండాలి. అంటే వక్షస్థలం పూర్తిగా దాటి కింద ఉండాలి. పొరపాటున మంగళసూత్రం తెగిపోతే అంటే వెంటనే 5 వరుసల దారం తీసుకొని దానికి పసుపు రాసి పసుపు కొమ్ము ఆధారంగా కట్టి దానిని ఆడపడుచు చేత గాని భర్త చేత గాని కట్టించుకోవాలి. తరువాత మంచి రోజు సమయం చూసుకొని తూర్పు పక్కన కూర్చొని నోటిలో తాంబూలం వేసుకొని తమలపాకుకు ఆ యొక్క మంగళసూత్రాలను పెట్టుకొని మంగళసూత్రాలను, బంగారు తాళిని, ఈ తాడును మెడలో వేసుకోవాలి. భార్య ఈ నియమాలను పాటిస్తే భర్త ఆయుష్ బలంగా ఉంటుంది, నిండు నూరేళ్లు సుఖంగా జీవిస్తారని శాస్త్ర పండితులు చెబుతున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.